తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుస్తాయి. మా సభ్యుడు ఆపాదిస్తుంది, వాళ్ళు బెదిరించి చేశారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. చెప్పనండి మంత్రి గారు కూర్చో, మీరేం చెప్తారా అధ్యక్ష? ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను చాలా కూర్చోండి, చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది లేదని అధ్యక్ష, నేను చెప్పింది అదే అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ముందుకు లేదు, వెనకాల కూర్చోండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పండి, దీని మీద నుండి చెప్పండి. లేదా కూర్చోండి. నేను అదే చెప్పాను, ఇంకా లేదు, ఆధారాలు మీకు ఇస్తారు, మేము టేకప్ చేస్తాం ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్. కూర్చోండి కూర్చోండి. కమిటెడ్ టు దట్ ఎంక్వైరీ. నో ప్రాబ్లం. ఆధారాలు ఇవ్వండి సార్ కి, విల్ టేక్ యాక్షన్. కూర్చోండి కూర్చోండి. సాక్షి పత్రిక తీసుకొస్తే సో ఆధారాలు మీకు ఏమైనా రిప్లై. అధ్యక్ష, ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ రాజేంద్ర అడగండి. అధ్యక్ష కాగితమన్నారు ఇవాళ జరిగిన డెలిబ్రేషనే. ఒక్క నిమిషం సార్, డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాని మీద ఎంక్వైరీ అయింది. అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు ఒక్క నిమిషం, మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు, ఉన్నాయా మీ దగ్గర కాపీ? సార్ నా దగ్గర లేదు సార్, నేను తెప్పించుకోవాలి కదా డిపార్ట్మెంట్. లెట్ మీ గెట్ ఇట్. 1 సెకండ్, ఒక్క నిమిషం. బొత్స గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు, లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు. ఐ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్, లెట్ చైర్మన్ టేక్ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. ఇఫ్ ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఇస్ దేర్, విల్ టేక్ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. అరే ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్ ఎవిడెన్స్ లేకుండా? ఏమి లేకపోయినా కేసులు పెడుతున్నారు. మన నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి రికార్డ్ చేసిన నిజం లేదు. ఏదైతే గవర్నర్ గారిని శ్రమించి గవర్నర్ గారి శ్రమతో ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినవన్నీ వాస్తవ దూరాలు అవన్నీ కూడా. దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చిత్తూరు లేదు, ముందు మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడతారు. ప్రభుత్వం చెప్తుంది మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానే ఉన్నా. అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి రివైండ్ చేయండి. చేస్తాను నేను. తప్పగానే మంత్రి గారు రిప్లై. అధ్యక్ష ఒక్క నిమిషం, శ్వేత గారు ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం. నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను, వాళ్ళు వాకౌట్ చేస్తారు అని నేను చెప్పాను. కరెక్ట్గా అదే జరిగింది. అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్. అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు, ఇదే జరుగుతుంది. అధ్యక్ష నేనేం చెప్పాను, ఆధారాలతో సహా ఇవ్వండి, ఐ విల్ టేక్ యాక్షన్, ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను, నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఇచ్చాను. ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తే ఓకే, చైర్మన్ గారికి ఇవ్వండి, చైర్మన్ గారు మాకు చెప్తారు, దీన్ని విల్ టేక్ యాక్షన్ అని చెప్పా. ఎంక్వైరీ వారు విచారణ రెండిట్లో ఏం కావాలో చేస్తారని చెప్పి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అంటే కొంతమంది తెలుగు అర్థమవుతుంది అంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్నారు. నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు సత్య దూరం అంటే తప్పనే అబద్ధం అన్న పదం వాడకూడదు అధ్యక్ష. కౌన్సిల్లో కానీ హౌస్లో కానీ సత్య